హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సో దట్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ టు మెనీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎకనామిక్ రికవరీ గురించి తెలుసుకుందాము. ఎకనామిక్ రికవరీ అంటే ఏందో మనం తెలుసుకుందాము. ఓకే, ఎకనామిక్ రికవరీ is the business cycle stage following a recession that is characterized by a sustained period of improving business activity. ఫ్రెండ్స్, ఎకనామిక్ రికవరీ అంటే ఇదొక బిజినెస్ సైకిల్ స్టేజ్. ఇదొక స్టేజ్. ఎకనామీ రికవరీ అయ్యేటప్పుడు ఒక స్టేజ్ ఇది. ఈ రిసెషన్ తర్వాత ఎకనామిక్ రికవరీ వస్తుంది. రిసెషన్ అంటే ఎకనామిక్ డిక్లైన్ అయిపోతుంది, ఎకానమీ డిక్లైన్ అవుతుంది, జాబ్స్ పోతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఇవన్నీ తర్వాత ఎకానమీ రికవర్ అవుతుంది రిసెషన్ తర్వాత. ఓకే, బై సస్టైన్ పీరియడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు? రిసెషన్ తర్వాత. ఎకనామిక్ రికవరీ అంటే బిజినెస్ స్టార్ట్ అవుతాయి, అన్ని బిజినెస్లు స్టార్ట్ అయిపోతాయి, మళ్ళీ రికవరీ అయిపోతుంది ఎకానమీ. ఓకే, అన్ని బిజినెస్లు ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి అన్ని బిజినెస్కు రిసెషన్ తర్వాత. రిసెషన్ అంటే అది డేంజర్ జోన్, అది ఎకానమీ డిక్లైన్ అయిపోతుంది. ఓకే, దాని గురించి సపరేట్ వీడియో చేసినాను నేను రిసెషన్ గురించి. మీకు కావాలంటే చూడండి, అది వాట్ ఈజ్ రిసెషన్ అని సపరేట్ వీడియో ఉంది నా ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి. రిసెషన్ తర్వాత ఎకనామిక్ రికవరీ స్టేజ్ ఇది. రికవరీ అయ్యే టైంలో బిజినెస్లు బాగా జరుగుతూ ఉంటాయి, స్టార్ట్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి బిజినెస్ యాక్టివిటీ. ఓకే, నార్మల్లీ డ్యూరింగ్ అన్ ఎకనామిక్ రికవరీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోస్, జీడిపి గ్రో అవుతుంది. ఎకనామిక్ రికవరీ స్టేజ్లో దేశ జీడిపి గ్రో అవుతుంది, పెరుగుతూ ఉంటుంది, పెరగడం స్టార్ట్ అవుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము జీడిపి అంటే. ఓకే, ఇన్కమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి చాలామందికి బిజినెస్లలో, కంపెనీస్లో అంతా. ఓకే, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫాల్స్ యాజ్ ద ఎకనమీ రీబౌండ్స్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది, తగ్గిపోతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. జాబ్స్ రిక్రూట్ చేస్తూ ఉంటారు, కంపెనీస్ రిక్రూట్ చేయడము స్టార్ట్ చేస్తారు, కొత్త జాబ్స్ వస్తూ ఉంటాయి ఎకనామిక్ రికవరీ స్టేజ్లో. ఇన్కమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి, బిజినెస్ వాళ్ళకు, కంపెనీస్కు ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి. దేశ జీడిపి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ స్టేజ్లో, ఎకనామిక్ రికవరీ స్టేజ్లో. ఓకే, హౌ కెన్ వీ రికవర్ ద ఎకానమీ అంటే మనము ఎకానమీని ఎలా చేయాలి, రికవర్ చేయాలి ఎకానమీని. ఇన్వెస్ట్ లోకల్లీ, మనము ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇండియా డెవలప్ కావాలంటే ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఏ కంపెనీలో అయినా, బిజినెస్లో అయినా పెట్టుబడి పెట్టాలి. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇక్కడే, న్యూ స్టార్టప్ పెట్టాలంటే ఇండియాలోనే పెట్టాలి. చాలామందికి జాబ్స్ వస్తాయి కదా ఇండియా వాళ్ళకే వస్తాయి జాబ్స్ లోకల్గా ఇన్వెస్ట్ చేస్తే. ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇండియా స్టాక్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. అట్లా ఏ బిజినెస్ పెట్టాలన్నా ఇండియాలోనే పెట్టాలి, అప్పుడు ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అందరూ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తే మనమంతా. ఓకే, వేరే కంట్రీస్లో పెడితే ఆ కంపెనీస్ ఎదుగుతాయి. ఓకే, ఆ కంట్రీ ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. మన ఇండియాలోనే పెడితే లోకల్గా మన ఇండియా బాగుపడుతుంది. ఇక్కడ అంతా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అందరికీ. ఓకే, ఐడెంటిఫై అండ్ సపోర్ట్ ఇండస్ట్రీస్ దట్ విల్ డ్రైవ్ ఎకనామిక్ రికవరీ. మనము ఐడెంటిఫై చేయాలి ఏ కంపెనీస్, ఏ ఇండస్ట్రీస్ పెడితే ఎకనామీ రికవర్ అవుతుంది ఇండియాలో అని మనం ఐడెంటిఫై చేసి మనము ఎస్టాబ్లిష్ చేయాలి, ఆర్గనైజేషన్లు కానీ ఇండస్ట్రీస్ అయినా. ఓకే, ప్రమోట్ డొమెస్టిక్ స్పెండింగ్ త్రూ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్.
మనము క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అంటే మనము ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము మనీ. ఓకే, దాన్ని ప్రమోట్ చేయాలి. డొమెస్టిక్ ఇక్కడ ఇండియాలోనే మనీ ట్రాన్స్ఫర్ జరిగేటట్టు, క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేటట్టు. ఓకే, డొమెస్టిక్ స్పెండింగ్ అంటే ఇండియాలోనే డొమెస్టిక్ మన దేశంలోనే స్పెండింగ్ చేయాలి మనం. ఓకే, ప్రమోట్ చేయాలి మనం, ఇక్కడే ఇన్వెస్ట్ చేయండి అని ఇండియాలోనే. ఓకే, ప్రొటెక్ట్ లోకల్ బిజినెసెస్ ఫ్రమ్ ఫారిన్ కాంపిటీటర్స్. మనము లోకల్ బిజినెసెస్కు ప్రొటెక్ట్ చేయాలి, గవర్నమెంట్ కానీ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఫారిన్ కాంపిటీటర్స్ ఉంటారు కదా ఇండియాలో, ఫారినర్స్ లేకపోతే ఫారిన్ కాంపిటీటర్స్ ఉంటారు. ఇప్పుడు చైనా కాంపిటీషన్, యూఎస్లో కంపెనీస్ కాంపిటీషన్ ఎక్కువ మనం చైనాతో కంపేర్ చేసుకుంటాము బిజినెస్లలో కాంపిటీషన్లో. వాటికంటే మనకు గవర్నమెంట్ లోకల్ బిజినెస్ను ప్రొటెక్ట్ చేయాలి. ఏదన్నా లోన్స్ ఇచ్చి అట్లా, ఏదన్నా రాయితీలు ఇచ్చి అట్లా ప్రొటెక్ట్ చేయాలి లోకల్ బిజినెసెస్కు, ఇండియా బిజినెసెస్కు. ఏదైనా బిజినెస్ కానివ్వండి అది ఇండియాలోది ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం, గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి. సేఫ్ గార్డ్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ వైటల్ టు నేషనల్ సెక్యూరిటీ. మనము ఇండస్ట్రీస్ ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీ కోసం, మనము మన దేశ సెక్యూరిటీ కోసము సేఫ్ గార్డ్ చేసుకోవాలి మనం ఈ ఇండస్ట్రీస్ అన్నీ. ఓకే, ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ మెయిన్ ఇదే, మనము ప్రమోట్ చేయాలి ఎక్స్పోర్ట్స్కు. మన దేశంలో వస్తువులు తయారైతే ఇక్కడ కంపెనీస్ పెట్టి అవి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తే మన రూపీ వాల్యూ బలపడుతుంది. మనము ఇంపోర్ట్ చేసుకుంటే మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఫారిన్ నుంచి. అదే మనము మన వస్తువులు తయారు చేసి ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేస్తే అవన్నీ సేల్ అయితే మన దేశ ఎకానమీ బాగుపడుతుంది, ఇండియన్ ఎకానమీ బాగుపడుతుంది. ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్కువ ఇండియా నుంచి వేరే కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేసి, ఇండియాలో తయారు చేసి, ఇండియా కంపెనీస్లో ఇండియా వస్తువులు తయారు చేసి ఏ వస్తువులైనా సరే, అవి మెడిసిన్స్ అయినా ఏదైనా కానీ ఇండియాలోనే తయారు చేసి అవి ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు మన జీడిపి పెరుగుతుంది. ఓకే, మన ఎకానమీ రికవర్ అవుతుంది వెంటనే. మన ఇండియా ఎకానమీ బాగుపడుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మెయిన్ ఎక్స్పోర్ట్స్ మనకు లాభాలు వస్తాయి, మన ఇండియాకు, మన కంపెనీస్కు లాభాలు వస్తే మన దేశం బాగుపడుతుంది. ఓకే, అందుకు మనం ప్రమోట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి మనం వస్తువులన్నీ ఫారిన్కు. వాట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అంటే సర్వీస్ సెక్టార్. ఇట్ ఈస్ ద సర్వీస్ సెక్టార్ విచ్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సర్వీస్ సెక్టార్ అనేది మన జాతీయ సంపదకు చిహ్నం, అది మెయిన్ సోర్స్ అది. ఓకే, మెయిన్ సోర్స్ అది. ఓకే, అది మూలము, మన జాతీయ సంపదకు మూలం అది సర్వీస్ సెక్టార్ అనేది. దేర్ఫోర్ సర్వీస్ సెక్టార్ కంట్రిబ్యూట్ మోర్ దాన్ 50% ఆఫ్ జీడిపి. సర్వీస్ సెక్టార్ మోర్ దాన్ 50% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది మన దేశంలో. ఓకే, బట్ ఇట్ ఈస్ ద అగ్రికల్చర్ సెక్టార్ విచ్ ఎంప్లాయ్స్ మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్. అగ్రికల్చర్ సెక్టార్ అనేది కానీ ఎంప్లాయ్ చేస్తుంది 50% ఆఫ్ పాపులేషన్కు. అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతూ ఉన్నారు ఇండియాలో 50% పీపుల్ ఇప్పటి వరకు. ఇన్ దట్ సెన్స్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ సపోర్టెడ్ బై అగ్రికల్చర్. మనము అగ్రికల్చర్ డెవలప్ కావాలి, అప్పుడే మన ఇండియా డెవలప్ అవుతుంది. ఓకే, విచ్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్ ఇన్ ఇండియా అంటే ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్. ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్ హ్యాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ డికేడ్స్. కొన్ని డికేడ్స్ అంటే, డికేడ్ అంటే 10 years, 2 decades అంటే 20 years, 3 decades అంటే 30 years. అప్పటి నుంచి డికేడ్స్ నుంచి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ మన ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఓకే, కొన్ని సంవత్సరాల నుంచి ఎకనామిక్ గ్రోత్కు, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్కు పాటుపడుతూ ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇవి ఐటీ సెక్టార్.
In 2024, this sector is poised for continued expansion, driven by increased global demand for digital transformation and IT outsourcing services. అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము డిమాండ్ ఏర్పడింది ఇప్పుడు కానీ కొన్ని డికేట్స్ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఎకనామిక్ రికవరీ అంటే ఏందో, మనం ఎట్లా ఎకానమీని రికవర్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.